నేను నూజివీడ్లో నెహ్రూపేటలో విచారణ గురువుగా ఉన్నప్పుడు అక్కడ కూడా బలమైనటువంటి మరిదల సంఘం ఉందండి. మరిదల సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆగస్టు 15వ తారీఖున, ఆగస్టు 15వ తారీఖు ఏమైనా పండగ ఉందా? వెరీ గుడ్. మరియ తల్లి పండగ. ఏం పండగ అండి? మరియమాత మోక్షారోహణ పండగ, మోక్షారోపణ పండగ. ఓకే, సరే ఏదేమైనా ఆ మరియ తల్లి మోక్షారోపణ పండగ రోజున ఆ నెహ్రూపేటలో ఉన్న మరిదల సభ్యులందరూ కూడా ఒక అలవాటు ఉందండి, చక్కని అలవాటు. ఏంటంటే ఆ రోజులో నేనున్నప్పుడు, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళు కొన్ని పండ్లు, ఫలాలు, కొన్ని బ్రెడ్లు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడున్న అనారోగ్యంతో ఉన్నటువంటి రోగులందరికీ కూడా వాళ్ళు పంచుకుంటూ వెళ్ళేవాళ్ళండి. విచారణ గురువు కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాడు. అలా జరుగుతున్న సమయంలో ఒక రోజున నేను జాగ్రత్తగా ముఖ్యమైనదండి ఇది, నేను ఒక రోజున వాళ్ళతో పాటు అలా కలిసి వెళుతున్నాను. వెళుతున్న సమయంలో ప్రియులారా, ఒక చోటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్త్రీ, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని మోకాళ్ళ మీద ఉంది. ఆసుపత్రిలో మోకాళ్ళ మీద ఉండిపోయిందండి. నేను అన్నాను, మీరు క్రైస్తవులా అన్నాను. లేదయ్యా అన్నది. మీరు చర్చికి వెళతానన్నాను. లేదయ్యా అన్నది. వినండి, ఎంత గొప్ప మరియదళ సభ్యులు చేసిన గొప్ప కార్యం అండి. చర్చికి వెళ్ళనయ్యా అని చెప్పింది. అంతకుముందని ఏదైనా సంఘానికి వెళ్తారా? లేదండి. తర్వాత విశ్వాసంతో ఆమె ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా అన్నది. మాట్లాడమని చెప్పి, అయ్యా నేను చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళానయ్యా, నా జబ్బు నయం కావట్లేదు. ఈరోజు మీరు నా కోసం ప్రార్థన చేశారు, ఇక నుండి కూడా ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఆ స్త్రీకి ఉన్నటువంటి ఆ స్త్రీ సమస్య, అనారోగ్య సమస్య, భయంకరమైన సమస్య, ఎన్నో దినాల నుంచి ప్రియులారా ఆ తల్లి వేదనతో, అనారోగ్యంతో చాలా డబ్బు ఖర్చు చేసుకుంది. ఆ తల్లి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత ప్రార్థన చేసి మరిదల సభ్యులందరం కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కలిసి బలంగా ఆ తల్లి కోసం ప్రార్థన చేశాం. ఆ సమయంలో నేను ఆ తల్లి యొక్క బాధ విని మరిదల సభ్యులందరినీ పిలిచి వాళ్ళ చేతులు ఆ తల్లి మీద ఉంచి కాసేపు ప్రార్థన చేశాం అందరం కూడా తల్లి కోసం. నమ్మండి ప్రియులారా, ఇది నమ్మండి ప్రియులారా, ఒక 2-3 నెలలు అయిన తర్వాత అక్కడ మొదటి శుక్రవారం పొద్దున్నే 9 గంటలు, నేనున్నప్పుడు, ఇప్పుడు కూడా ఉందనుకుంటా, 9 గంటల నుంచి సాయంత్రం 4 నేనున్నప్పుడు అని ఎందుకంటానంటే, నేను ఇప్పుడు కొన్ని ఇంకా పెంచొచ్చండి ప్రార్థన, నాకు తెలియదు కదా ఇప్పుడు ఏం జరుగుతుందో. ఆ 9 గంటల నుంచి సాయంత్రం 5 దాకా అక్కడ దివ్య సప్రసాద ఆరాధన, మొదటి శుక్రవార ప్రార్థన జరిగాయి. ఒక రోజున ఆ తల్లి క్రైస్తవురాలు కాదు, కథోలికురాలు కూడా కాదండి. ఆ తల్లి ఒక రోజున వచ్చి అక్కడ ఉన్నటువంటి స్త్రీలతోటి, అమ్మ నేను ఫాదర్ గారిని కలవచ్చా అని చెప్పింది. మీరెవరు అన్నారు. నేను ఫాదర్ గారిని కలవాలి అంటున్నాను. ఏంటి అన్నారు. లేదు నేను ఫాదర్ గారిని కలవాలి అని. నన్ను కలిసిన వెంటనే ప్రియులారా ఆ తల్లి నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యాధి, నా బాధ, నా కష్టం, నా కన్నీరు ఎంతోమంది వైద్యుల ద్వారా నయం కాలేదయ్యా. ఇదిగో నేను ఆ రోజున మీరు కొంతమంది స్త్రీలతోటి, మర్యాద సభ్యులతో నా దగ్గరకు వచ్చారు, నా కోసం ప్రార్థన చేశారయ్యా. ఆ రోజు నాకు తెలియనటువంటి ఒక శక్తి నన్ను బాగు చేసిందయ్యా. ఆమె చెప్పిన సాక్ష్యం అండి. ఒక కథోలికురాలు కాదండి, ఒక క్రైస్తవరాలు కూడా కాదండి, ఒక అన్యురాలు ప్రియులారా. అది సాధ్యం ఎలాగయిందంటే, అక్కడున్న మరిదల సభ్యులు ప్రియులారా, అక్కడున్న మరిదల సభ్యులు వాళ్ళకున్నటువంటి ఆ మంచి అలవాటు ఏమిటి, ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఫలాలు, బ్రెడ్ ఇచ్చి అక్కడున్న రోగుల కొరకై ప్రార్థన చేసే అలవాటు. ఒకవేళ వాళ్ళకి ఆ అలవాటు లేకపోతే నేను వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని కాదు కదా. ఆ రోజున దేవుడు ఆ రోజున ఆ మర్యాదల సభ్యుల ద్వారా ఆ గొప్ప అద్భుతాన్ని చేయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు విశ్వాసపాత్రంగా ఉండి, మీరు విచారణకు ఒక వెన్నెముకగా ఉండి, ఒక బలముగా ఉండి,
మీ ప్రార్థన ద్వారా, మీ యొక్క దాన ధర్మాల ద్వారా, మీ యొక్క పరిచర్య ద్వారా మీరు కూడా గొప్ప కార్యాలు చేయగలరు. నమ్మండి ప్రియులారా, మీది కూడా ఒక పిలుపు జీవితమే. మీరేమంటారు? ఫాదర్లని సిస్టర్లని ఏమంటారండి? వాళ్ళది పిలుపు జీవితం అంటారు. ఏమంటారు? ప్రేషిత జీవితం అంటారు, మఠవాస జీవితం అంటారు. మనం మీకు మాకున్న తేడా ఏంటంటే, మేము జీవితాంతం గురువులుగా బ్రహ్మచర్యంతో జీవిస్తాం. మఠవాసులు కూడా ఒక కాన్సక్రేటెడ్ లైఫ్గా జీవిస్తూ వారు కూడా జీవితాంతం మఠవాసులుగా ఉండిపోతారు. మీరు వివాహ జీవితాన్ని జీవిస్తూ, వైవాహిక జీవితాన్ని జీవిస్తూ, మరియ తల్లి యొక్క అడుగుజాడలలో, మరియ తల్లి యొక్క ఆదర్శము ద్వారా దేవుని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ఆ మరియ తల్లి వలె మనము కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాకు ఇచ్చిన సమయం ఆల్మోస్ట్ అయిపోతుంది కాబట్టి ప్రియులారా, మీకు త్వరగా మరియ తల్లిలో ఉన్నటువంటి 7 సుగుణాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియదల సభ్యులుగా మాత్రమే కాదు, అందరం కూడా మరియ తల్లి నుంచి ఏమి నేర్చుకోవాలి? ముఖ్యంగా 7 సుగుణాలండి, 7 మంచి గుణాలు. ఈ గుణాలు మనం పాటించాలి, నేర్చుకోవాలి. మరియదల సభ్యులారా, ఇవి తప్పనిసరిగా మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. మరియ తల్లిలో ఉన్నటువంటి 7 సుగుణాలు పిల్లారా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మరియ తల్లిలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం. ప్రతి మరియదల సభ్యురాలు కూడా అలవాటు చేసుకోవాలి. మరియ తల్లి ప్రార్థన చేసిందా? ఎక్కడుంది బైబిల్లో? బైబిల్లో ఎక్కడుంది మరియ తల్లి ప్రార్థన చేసిందండి? ఒకసారి లూకాసు సువార్త 2వ అధ్యాయం త్వరగా తీసుకోండి, త్వరగా. లూకాసు సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని ఏం చేస్తుందంటండి? మననం అంటే ఏంటి? ధ్యానము చేయుచుండెను. ఏం చేస్తుంది? ధ్యానం అంటే ఏంటి? ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? ధ్యానము. ధ్యానం అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? ధ్యానము. మరి తల్లి ఏం చేస్తుందంట? ధ్యానము చేస్తూ ఉందంటండి. చుట్టూ గొడవ, గొల్లోళ్ళు వచ్చారు, గొప్ప గొప్ప కార్యాలు చెప్పారు. అమ్మా, మాకు దూత కనపడ్డాడు, ఆగమన కాలం, మాకు దూత కనపడ్డాడు, లోకరక్షకుడు పుట్టాడని చెప్పాడు, సంతోషపడ్డారు. మరి తల్లి పొంగిపోలా. ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుకుందాం. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ అన్ని విషయములన్నీ తన మనసులో పదిలపరచుకొని ధ్యానము చేయుచుండెను. ఏం చేసింది ఆ తల్లి మనసులో? మరియమాత గొప్ప ప్రార్థనా పరురాలు. హల్లెలూయా. మరియదల సభ్యులుగా మనందరం మరియదల నుంచి నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి సుగుణం ఏంటంటే ప్రియులారా, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ఏం చేస్తున్నారంటండి? వాళ్ళల్లో ఎవరున్నారంటండి? యేసు తల్లి అయినా మరియమాత. అందరు చెప్పండి గట్టిగా. మరియ తల్లి నుంచి మనందరం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సుగుణం ఏంటండి? గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, మరిచిపోకుండా ఉండేటట్లుగా చెప్పండి. ప్రార్థన అన్నిటికంటే గొప్పది. ఆ ప్రార్థన గొప్ప అద్భుతాలు చేస్తుంది. రెండవది ప్రియులారా, మరియ తల్లిలో ఉన్న పరిశుద్ధత. ఏంటిది? పరిశుద్ధత. పవిత్రంగా ఉండాలి. దేవుడు ఏమంటాడండి? యేసయ్య ఏమంటాడు? పరలోకమందున్న మీ తండ్రి పరిశుద్ధుడైనట్లే మీరు కూడా పరిశుద్ధుడు. ప్రియులారా, మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడిన దేవుడేమన్నాడు? ఇది పవిత్రమైన స్థలము, పరిశుద్ధమైన స్థలము, కాబట్టి నీ చెప్పులు
విడువు, దగ్గరికి రాకుము అన్నాడండి. దేవుడు పరిశుద్ధుడు. జాగ్రత్తగా వినండి. దివ్య మందస్సాన్ని మోసుకొని వెళుతుండగా ఆకాను అనే కళ్ళమ్మ దగ్గర 2వ సమూయేలు గ్రంథములో ఉజ్జా అనేటువంటి వాడు దివ్య మందస్సాన్ని అపరిశుద్ధమైన చేతులతో తాకితే ఏమైపోయాడు? చచ్చిపోయాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరెవరో. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరెవరో. ఎస్ ప్రియులారా, మండుచున్న పొద దగ్గరకే రావద్దన్నాడు దేవుడు. మందస్సాన్ని తాగితేనే అతడు చచ్చిపోయాడు. పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి కూడా చూడలేరన్నారు. మరి మరియ తల్లి ప్రియులారా, ఆ పరిశుద్ధుణ్ణి తన గర్భములో 9 మాసాలు మోసిందంటే ఆ మరియ తల్లి ఎంత పరిశుద్ధురాలై ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మర్యాదల సభ్యులుగా మనం నేర్చుకోవాల్సినటువంటి సుగుణం ఏమిటి అంటే పరిశుద్ధత, పవిత్రత. ప్రియులకు దేవుని బిడ్డలారా, 3వది ప్రియులారా, మరియ తల్లి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చింది. ఏమి నెరవేర్చిందండి? లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ప్రియులారా, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు. ఆ మాట పలకటం ద్వారా మరియ తల్లి ఎన్ని శ్రమలున్నాయో మరియ తల్లికి బాగా తెలుసండి. అయినప్పటికీ కూడా నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక. దేవుని చిత్తానికి లోబడింది పిల్లారా. 4వది ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే మరియ మాతలో ఉన్నటువంటి పొరుగు వారికి సహాయం చేసే గుణం. ఏంటిదండి? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పరిచర్య. పొరుగు వారికి సహాయం చేసే గుణం ప్రియులారా. ఎలిజబెత్ అమ్మ గర్భవతిగా ఉన్నదని ఎలా సహాయం చేయడానికి వెళ్ళింది? నీరసంగా, నింపాదిగా, అడుగులో అడుగు వేసుకుంటా వెళ్ళింది కదా. ఎలా వెళ్ళింది? ఎలా వెళ్ళిందండి? సంతోషంగా చెప్పాలి. సహాయం చేయడానికి పరిగెట్టింది మరియ తల్లి. మనం ఎలా ఉంటాం? వ్యవహారానికి వెనక, బంతి భోజనానికి ముందు. ఎందుకంటే అందులో ఉన్న స్వీట్లు అయిపోతాయేమో, మాంసం అయిపోద్దేమో అని. ప్రియులారా, మరియ మాత యొక్క సహోదర ప్రేమ మనందరం నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు అసహించుకునేటువంటిది గర్వం. గర్వం లేదండి మరియ తల్లిలో. వినయము. మరొక సుగుణం ఏంటి? దేవుడికి తల్లి అయిన తర్వాత కూడా మరియ తల్లి ఏమన్నదండి? నేను ప్రభువు దాసురాలు, దీనురాలను. ఆయన తన దీనురాలి దీనామస్తను కటాక్షించను. ఎంత దీనతో చూడండి మరియ తల్లిలో. అది మనం అలవాటు చేసుకోవాలి మరియదల సభ్యులుగా ప్రియులారా. ఇంకొకటి అతి ముఖ్యమైన విశ్వాసం. విశ్వసించుడు నీ వలనైతే నీకు సమస్తము సాధ్యం. మరియ తల్లి ఏమన్నదండి? ఎలిజబెత్ ఏమంటది మరియ తల్లి గురించి ప్రియులారా? ఒకసారి మనం చదువుకుంటే లూకా సువార్త 1:45 వచనంలో, దేవుడు పలికిన మాటలు నమ్మునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. విశ్వాసం ప్రియులారా. ఈ సుగుణాలని మనందరము కూడా అలవాటు చేసుకోవాలి మరియ తల్లి నుంచి ప్రియులారా. చివరిగా దైవికమైన జ్ఞానము. లోకానుసారమైన జ్ఞానం వద్దు మనకి. లోకానుసారమైన జ్ఞానం వద్దు మనకి. కొత్తగా ఏదో సినిమా రిలీజ్ అయింది. ఏంటిదండి అది? ఎడి చెప్పండి. చెప్పిన తర్వాత వీళ్ళ పక్క నుంచి గెలుతున్నారు. చెప్పమాకని. ఏంటిదమ్మా? ఈ పేర్లు బాగుంటాయి. ఈ జ్ఞానం బాగుంటుంది మనకి. ఈ జ్ఞానం లోకానుసారమైన జ్ఞానం. మరియ తల్లి జ్ఞానమునకు నిలయం ప్రియులారా. మనం జపమాలు చెప్పించుకుంటాం కదా. ఒక చోటకు వచ్చిన తర్వాత ఏమంటాం? జ్ఞానమునకు నిలయమా, మా కొరకు ప్రార్థించు. ప్రియులారా, ఈ 7 సుగుణాలను మనము కూడా అలవర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవుని వేడుకుందాం, ఆ మరియ తల్లిని వేడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తల్లి యొక్క అడుగు జాడలలో, ఆ తల్లి వలె మనము కూడా, ఆ తల్లి ఏ విధముగా దేవుని యొక్క ప్రణాళిక సహకరించిందో మనము కూడా దేవుని యొక్క కార్యాలకి, దేవుని యొక్క పనులకి, దేవుని యొక్క సంఘంలో జరిగే కార్యాలకి మనం ముందుండి సంఘానికి వెన్నెముకలుగా బలాన్ని ఇచ్చేటువంటి వారముగా, దేవుని యొక్క కార్యాన్ని జరిపించడానికి మనం సహకరించేటువంటి వారముగా ఉండటానికి కావాల్సిన శక్తిని, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనని మనకు దయచేయమని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు ఈ అవుటపల్లి విచారణలో ఉన్నటువంటి మమ్మందరినీ కూడా, మరియదల సభ్యులందరినీ కూడా
ఒకచోట చేర్చి తండ్రి, ఇదిగో మర్యాదల సభ్యులకు ఉన్న విశిష్టతను గురించి, మా బాధ్యతల గురించి మాకు ఎరిగించినందుకు మరొకసారి మీకు స్తోత్రాలు, వందనాలు. ఓ యేసు రాజా, మేమందరము కూడా నీ తల్లి అయిన మరియ తల్లి యొక్క అడుగుజాడలో జీవిస్తూ ఆమె ఆదర్శాన్ని స్వీకరించి, ఆ తల్లి ఏ విధముగా నిన్ను ప్రేమించి నీ యొక్క వాక్యానుసారముగా జీవించి నీ చిత్తాన్ని నెరవేర్చిందో, అదే విధముగా మేము కూడా మా క్రైస్తవ జీవితాలలో మర్యాదల సభ్యులుగా మా విచారణ జరిగే కార్యక్రమాలలో, మా సంఘాల్లో జరిగే కార్యక్రమాలలో రోగుల పట్ల, అనాథల పట్ల, అభాగ్యుల పట్ల, ప్రార్థన అవసరత కలిగి ఉన్నటువంటి వారి పట్ల మేము కూడా శ్రద్ధ వహించి ఆ తల్లి వలె మేము కూడా నడుపుకించలాగా మమ్మల్ని దీవించండి. ఓ పరిశుద్ధాత్మదేవ, మరి తల్లిపైకి వేంచేసి వచ్చినట్టు పరిశుద్ధాత్ముడా మా పైకి వేంచేసిరండి, మా కుటుంబాలపైకి వేంచేసిరండి, మా యొక్క విచారణపైకి వేంచేసిరండి. ఈనాడు మమ్మ అభిషేకించి మమ్మ నూతనీకరించి మరొకసారి మేము నీ తల్లియు మా తల్లి అయినట్టు మరియ తల్లి వలె జీవించటానికి నీ పరిచర్యలో ఉపయోగపడేలాగా మమ్మల్ని దీవించమని, ప్రోత్సహించమని, నడిపించమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.